హలో వ్యూవర్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే వినాయక చవితి, సో మేము అదే అనమాట ఇంట్లో మార్నింగ్ లేచి టకటక పూజ చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. అంటే మేము ఉండేది సూర్యాపేటలో కదా, మా అత్తయ్య వాళ్ళు మా ఆయన వాళ్ళ ప్రాపర్ వచ్చేసి రామన్నగూడెం అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడైతే మేము పూజలో కూర్చుంటున్నాం అనమాట. వినాయకుడు ఓపెన్ చేస్తారు కదా వినాయక చవితి రోజు పూజ. సో ఆ పూజకైతే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూర్చుంటున్నాము. సో అంతవరకు వెళ్ళాము. టకటక ప్రసాదాలన్నీ నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి అయితే చేసేసాము. వినాయకుడికి ఇష్టమైనవి పులిహోర, ఉండ్రాళ్ళు, గారెలు, కుక్కీళ్ళు, ఇంకా ప్రసాదం స్వీట్ అన్నం, పాయసం, ఇవన్నీ అయితే చేసేసామన్నమాట. సో అవి ఈరోజు ఏం జరిగింది, పూజ ఎలా జరిగింది, అవన్నీ అయితే చూపిస్తాను. నీకు మా అత్తయ్య గారు గారెలు చేస్తున్నారు. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఇది పాయసం. మొత్తం పూర్తిగా తీయడం కుదరలేదు, కొంచెం అయితే. హాయ్ గాయ్స్, పూజ కోసం అయితే రెడీ అయ్యాము. వినాయక చవితి కదా, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం. ఓ అటు సైడ్ వెళ్ళాలన్నమాట. అయితే రెడీ చేసాము ప్రసాదాలు. మేము రెడీ అయితే చేసాం. మధ్యలో వాన వచ్చిందనమాట, తెలుసు కదా ఈ సీజన్ రైనీ సీజన్. సో తర్వాత అయ్యగారు వచ్చారు. మేమైతే ఇగో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇదన్నమాట వినాయకుడు, మా వినాయకుడు. సో ఇది పూజ అయితే స్టార్ట్ అయింది. సో ఇది పూజ అంతా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. దండ అవన్నీ పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీడియోలో చూసేయండి. ఓం దీపప్రజ్వలనమహోస్తముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణం ఏ గ్రహాः అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు.
పూజ అయితే సగం అయిపోయింది. చూశారు కదా, మా గీతు అయితే అస్సలు ఉండలేదు పూజ దగ్గర. సో అందుకే మా అత్తయ్య అయితే బయటకు తీసుకెళ్ళి వాడిని ఆడిపిస్తున్నారు. సో అందుకే గీతు లేడు పూజలో, అన్నీ గుంజుతున్నాడు, అసలు ఏడుస్తున్నాడు. సో అందుకనైతే వెళ్ళారనమాట. సో ఇదన్నమాట పూజ. మీరు మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా పూజ అయితే ఇలా అయింది. సో అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. పూజయామి, కంఠం పూజయామి, స్కందా పూజయామి, వక్ర పూజయామి, నేత్రం పూజయామి, సర్వాంగాని పూజయామి. పైన పెట్టండి, కింద రాడా. ఓం గజానాయ నమః, పూర్వాయ పత్రం పూజయామి, హరసుతవే నమః, తుత్తర పత్రం పూజయామి, లంబోదరాయ నమః, పదరి పత్రం పూజయామి, గుహగజయ నమః, అపవర్గ పత్రం పూజయామి, గజకన్యకాయ నమః, తులసి పత్రం పూజయామి, భిన్నదంతాయ నమః, విష్ణుకాంతి పత్రం పూజయామి, వటయే నమః, దామిడీ పత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః, దేవదారు పత్రం పూజయామి, హాలచంద్రాయ నమః, మరొక పత్రం పూజయామి, సులకృతయ నమః, సింధూరవార పత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః, జాజీ పత్రం పూజయామి, సురభుజితాయ నమః, గండకీ పత్రం పూజయామి, యువభక్తాయ నమః. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజ విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః, గణేశ్వరాయ నమః, స్కందగ్రజాయ నమః, అవ్యాయ నమః, భూషాయ నమః, దక్షాయ నమః, అదక్షాయ నమః, ద్విజప్రియాయ నమః, అగ్నిగర్భితాయ నమః, ఇంద్రప్రదాయ నమః, వాణిప్రదాయ నమః, అవ్యాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వార్వణాయ నమః, సర్వరిప్రియాయ నమః, సర్వాత్రికాయ నమః, సృష్టికర్తాయ నమః, దివనేత్రాయ నమః, శివాయ నమః, శుద్ధాయ నమః, బుద్ధిప్రదాయ నమః, శాంతాయ నమః, బ్రహ్మచారిణే నమః,
గజాననాయ నమః భయమారుతాయ నమః మురుషుతాయ నమః భక్త విఘ్ననాశాయ నమః ఏకదంతాయ నమః చతుర్బాహవే నమః చాతురాయ నమః శక్తి సంయుక్తాయ నమః లంబోదరాయ నమః శూర్పకర్ణాయ నమః హరివర్బ్రహ్మణే నమః ఉత్తమాయ నమః కాలాయ నమః గ్రహపతయ నమః కామనే నమః సోమసూర్యాగ్నిలోచనాయ నమః పాశంకృతాయ నమః చండాయ నమః శ్రీపతయ నమః ఓం శుద్ధ్యచ్చతే నమః కులద్ధిరే నమః జటిలాయ నమః కల్మషాయ నమః చంద్రాశురామణే నమః కాంతాయ నమః పాపహరణే నమః సమాహితాయ నమః అశ్రితకరాయ నమః సౌమ్య నమః భక్తవాంఛితధరాయ నమః శాంతాయ నమః కైవల్యప్రదాయ నమః సచిదానంద విగ్రహాయ నమః జ్ఞాననే నమః దయాయుతాయ నమః ధంతాయ నమః బ్రహ్మణే నమః దేవశ్రితాయ నమః ప్రథమాదిత్యాయ నమః శ్రీకంఠాయ నమః విభుదేశ్వరాయ నమః రమాచితాయ నమః విందనే నమః నాగయజ్ఞోపవీతాయ నమః శూలకంఠాయ నమః స్వయం కర్తాయ నమః సర్వఘోషప్రియాయ నమః హరాయ నమః స్థూలదండాయ నమః అగ్రణ్యే నమః ధీరాయ నమః వాగీశాయ నమః సిద్ధధరాయ నమః ధ్రువా బిల్వా ప్రయాయ నమః అవ్యకర్తమూర్తయ నమః అద్భుతమూర్తయ నమః శైలేంద్రాజ్యోతిరాయ నమః కేలానోక్ష కమలాయ నమః సలన్నా సుధరాయ నమః సమస్త జగదాధారాయ నమః మయాయామినే నమః మూషికవాహనాయ నమః హృదయాయ నమః తుష్టాయ నమః ప్రసన్నాయ నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తరామావళి పుష్పపూజాం సమర్పయామి. అండ్ వినాయకుడి దగ్గర ఎప్పుడు అఖండ దీపం ఉండాలి కదా. వినాయకుడిని ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. సో అది ఇప్పుడైతే అదనమాట. పూజ అయిపోయింది, అఖండ దీపం అయితే వెలిగిస్తున్నారు. సో కమిటీ ఉంటారు కదా, కమిటీ పిల్లలు, సో వాళ్ళందరి చేత మా చేత అయితే వెలిగిస్తున్నారు. ఈ దీపాన్ని అయితే ఎప్పుడు ఉంచాలి, వినాయకుడి నిమజ్జనం వరకు అయితే జాగ్రత్తగా ఎప్పుడు వెలుగు ఉండేలానే చూసుకోవాలన్నమాట. సో ఇది పూజ అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసిందనమాట. ఇది మా వినాయకుడు. చేసుకోండి. శ్రీ దీపదేవతాభ్యో నమః. హరి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. కొద్దిగా బొట్టు పెట్టుకో. ఓం వక్రతుండాయ విద్మహే దేవాయ ధీమహి తన్నో గణపతిః ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. పద్మదశం సురవదివందం సుందరరక్తం సురసితమనైమకటం ప్రకటితదేయం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తత్తన్ షడ్గిరితాళమిదం తత్తన్ షడ్గిరితాళమిదం. పళనీయ పుష్పాయ చ పుష్పని బృహస్పతి ప్రసూత పుంచంత గురుసహ ఫల నివేదనం సమర్పయామి. నారికేల నైవేద్యం స్ఫుటకం ప్రయచ్యామి. హరి ఓం. మీరు తెచ్చిన ప్రసాదాలు కూడా తీసుకెళ్ళండి, కొద్దిగా ఇస్తాను పెట్టండి. ఖండ చక్కెర ఖర్జూర నారికేల సమానిత్తం ఆహారం భక్త భోజ్యం మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి.
ఇది ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. తర్వాత మేమందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే కొబ్బరికాయలు కొట్టాము. నేను, మా అత్తయ్య గారు మేమందరం కొబ్బరికాయలు కొట్టి తెచ్చిన ప్రసాదాలను అయితే పూజకు వచ్చిన వాళ్ళందరికీ భక్తులకైతే ఇచ్చేసామన్నమాట. ఇది ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు మీ వినాయక చవితిని ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. సో ప్రసాదం అయితే అందరికీ పంచుతున్నాం అన్నమాట. మేమందరం కలిసి అక్కడ ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వచ్చారు. సో అందుకన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ వినాయకుడు ఉన్నన్ని రోజులు అందరికీ ప్రసాదాలకైతే కొరవ ఉండదు. మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ ప్రసాదాలు దొరుకుతాయి అన్నమాట. నాలాంటి ప్రసాద ప్రియులు ఎవరైనా ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే వినాయక చవితి పండుగ అంటే నాకైతే చాలా 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 ఇష్టం. మంచిగా డ్యాన్స్లు వేస్తారు, సందడి ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు చేస్తాడు. సో నాకు నా పండగలన్నిటిలో వినాయక చవితి అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. మీకు ఏ పండుగ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.